ఆత్మ విషయాలను వివేచింపవలసిన విషయానికొస్తే అనేక మంది అనుభవ జ్ఞానం లేనివారుగా ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల వెంబడి మనం ఉన్నాం. బహుశా కొంచెం స్థానం సంపాదించాలని, ఏదో ఘనత వహించగల స్థానము కావాలని, తర్వాత వెంటనే విజయం కావాలని ప్రాకులాడుచున్నాం. మోకాళ్ళ సాధన మనకిష్టం లేదు. ప్రార్థనలో పోరాట మనం కోరం. దుఃఖపడటను మనం కోరము. దేవుని యొద్దకు చేరి ఉజ్జీవాన్ని కలిగించు దుఃఖముతో కూడిన మొర్ర మనకిష్టం ఉండదు. మనము హెచ్చరింపబడదాము. దాచబడిన పాపంలో శక్తిహీనతకు కారణము. నీవు సిలువ దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే అక్కడ నీకు స్వస్థత ఉండును. వేషధార నుండి స్వాతంత్ర్యం అక్కడ కలదు. నీవు ఒక నూతన వ్యక్తి అవుతావు. పట్టు వదలని తీర్మానంతో మరియు సంసిద్ధమైన దీనత్వంతోనున్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించునుగాక. ఆమేన్.